మూవీస్ ఏవైతే హైప్ లేకుండా బ్లాక్ బస్టర్స్ అయినాయో ఎలిస్ట్ బై సినిమా బాధితుడు. ఫస్ట్ వచ్చేసి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. హీరో ఇంట్రో అంటే టాటా సుమో ఎగరాలే, పక్కన 100 మంది రౌడీలు గాల్లో తేలాలే అనుకునే టైంలో మన నవీన్ పులిశెట్టి ఎఫ్బిఐ నెల్లూరు అంటూ ఓవర్ కౌట్ వేసుకొని దిగిండు. హీరోయిన్ తో ఫారెన్ డ్యూట్స్ లేవు, స్విట్జర్లాండ్ లో స్టెప్స్ లేవు, కానీ ఆడు వాడిన బ్రెయిన్ ముందు మన 100 కోట్ల స్టార్ డైరెక్టర్ స్క్రిప్ట్స్ అన్ని చింటూ క్యాండిల్ అయిపోయినాయి. కంటెంట్ ఉంటే కట్అవుట్ తో పని లేదు అని గట్టిగా ప్రూవ్ చేసిన బొమ్మ ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి మత్తు వదలరా. సినిమా హిట్ అవ్వాలంటే హీరో పక్కన ఒక హీరోయిన్, మధ్యలో ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి అని ఏడ్చే ఫార్ములా డైరెక్టర్స్ కి ఇది ఒక లిటరల్ రియాలిటీ చెక్. కీరవాణి కొడుకులు వచ్చి ఒక డెలివరీ బాయ్, కొంచెం ట్రిపీ ఎడిటింగ్, ఇంకొంచెం సత్యాబాయ్ మెంటల్ కామెడీతోనే థియేటర్లను షేక్ చేసారు. డ్రగ్స్ తీసుకుంటే ఎలాంటి హై వస్తుందో తెలియదు, కానీ ఈ మూవీ చూస్తే వచ్చే కిక్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది బై. ఇక ఫైనల్లీ బలగం. ఒరే జబర్దస్త్ కమెడియన్ డైరెక్టర్ ఏంద్రా, పైగా పెళ్లి కాదు సావు కాన్సెప్ట్ ఏంద్రా అని ఫస్ట్ లో అందరు లైట్ తీసుకురు. కానీ వేణు అన్న 500 కోట్ల విఎఫ్ఎక్స్ మంకీస్ ని తీసుకురాలి. జస్ట్ ఒక ఊరు, ఒక తాత, ఒక కాకి, ఇవి పెట్టుకుని మొత్తం తెలుగు స్టేజ్ ని ఏడ్పించిండు. పాన్ ఇండియా పేరు చెప్పి సంక నాకిపోయిన డైరెక్టర్స్ కి అసలు రూటెడ్ సినిమా అంటే ఏందో సినిమా తీసి చూపించిండు.